శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశికి మనం చూస్తే షష్ఠ స్థానంలో మనకు శుక్రుడు, శని, రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తమంలో బుధుడు, అష్టమంలో రవి, అలాగే భాగ్యస్థానంలో గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. రాజ్యంలో కుజుడు నీచబడ్డాడు, కానీ రాజ్యంలో కుజుడు ఉన్నాడు. వ్యయంలో కేతు ఉన్నాడు. ఈ వ్యయంలో ఉన్న కేతు లాభస్థానంలోకి వస్తాడు. అలాగే రాహు పంచమ భావంలోకి ప్రవేశిస్తాడు ఈ 15 రోజులని. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక విషయం వచ్చినప్పుడు కొంతవరకు ఏంటంటే ఆర్థికంగా గురుబలం ఆరంభమైంది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అలాగే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే అందులో కూడా 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక 30% హైక్స్తో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యాపారాలు ఆరంభించే వాళ్ళు కూడా వ్యాపారంలోని మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, విశేషంగా ఉపనయన సంస్కారంలో కూడా పాల్గొంటారు. ఏదైనా ఒక పాజిటివ్ ఉత్సాహం అనేది తులారాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహంతో వచ్చే అవకాశం బాగా కనపడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు కొంచెం ముందుగానే వెళితే పూర్తిగా మనకేంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలతో పాటు కొంత ట్రేడింగ్ కూడా చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా కనబడుతుంది. ఐరన్ కోర్ మీద స్టీలు, ఆటోమొబైల్స్, అదేవిధంగా మనకు ముందుకెళ్తే పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అలాగే మనకు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా 6వ స్థానంలో రాహువు, శని ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ శనీశ్వరు యొక్క ప్రభావం 6వ ఇంట్లో ఉండడము, దీంతో ఏంటంటే పాదాల దగ్గర కొంతవరకు న్యూరో సిస్టమ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటాయి. పాదాలు, మోకాళ్ళ దగ్గర కూడా కొన్ని బోన్స్ సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కొంచెం దాన్ని కరెక్షన్ చేసుకోవడం ప్రయత్నించాలి మెడికల్ రీజన్గా. అలాగే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషమైన మంత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే శివునికి అభిషేకం చేయడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఏదో ఒక సూక్తంతో నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఉన్నాయి. సో ఏదైనా ఒక సూక్తంతో చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవడము, ఆ తీర్థం తీసుకునే ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్య విషయంలో కొంచెం నిలకడగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా గురువు యొక్క అనుగ్రహం ఆరంభమైంది కాబట్టి డెఫినెట్గా ఒక నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఈ సంవత్సరం మీకు కనబడే అవకాశం ఉంది. సో అందులో భాగంగా ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా మీరు వదులుకోకుండా ఒక అడుగు ముందు వేయడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, తర్వాత మీరు అన్నట్టుగా డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అన్నిటిగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంచెం బలహీనంగా ఉంటారు తప్ప మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళండి. సో అభిషేకం చేసుకోండి, శివునికి చేసుకున్న తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కొంతవరకు పరిష్కారం అవుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.